రైట్. ఎట్లా ఉండబోతుందన్న రేపు పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత వచ్చిన తర్వాత విడుదలైన తర్వాత తెలంగాణ రాజకీయం? తెలంగాణలో ఒకటే రాజకీయం. బీజేపీ కాంగ్రెస్కు ఒక బీఆర్ఎస్కి ఎక్కువ వచ్చినా అదే పరిస్థితి, బీజేపీకి ఎక్కువ వచ్చినాయి అనుకో, కాంగ్రెస్ కంటే ఒక్క సీట్ ఎక్కువ వచ్చినా, నేను అదే అడుగుతున్నా, వచ్చింది కాంగ్రెస్ కన్నా ఒక్క సీట్ ఎక్కువ వచ్చినా మళ్ళీ సెంట్రల్లో బీజేపీ అధికారంలోకి వస్తే ఇక్కడ దినదిన ఆయుష్ గండంగానే ప్రభుత్వం కొనసాగే అవకాశం ఉంటుంది. వాస్తవానికి కేసీఆర్ చెప్పినట్టు తెలంగాణ 111 మంది ఎమ్మెల్యేలు ఉన్నా ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్ర చేసిన మాట వాస్తవం. నీకున్న ఇప్పుడు 63 మందిని దించి కాంగ్రెస్ పార్టీ ఉంటే మార్చడం అనేది పెద్ద విషయంలో కాదు. మోడీకి ఉన్నటువంటిది, అమిత్ షాకు ఉన్నటువంటి వాళ్ళకున్న పవర్, మూడోసారి వాళ్ళ అధికారంలోకి వస్తే అది ఇంకా పవర్ పెరిగినట్టే ఉంటుంది కదా. ఆ పవర్ తోటి ఇంకెక్కువ చేస్తారు, ఈజీగా మార్చావు. నీకు మళ్ళీ బలం లేదు. ఇంకొకటి ఏంది, నీకు ప్రజాబలం ఉంటే భయపడతారు. నీకు 110 మంది ఉన్నది ఎందుకు భయపడ్డారు? కేసీఆర్కు ప్రజాబలం ఉందని భయపడ్డారు. నీకు ఇక్కడ ప్రజాబలం, నీకు ఎంపీలు లేనటువంటి సిచ్యువేషన్లో ప్రజాస్వామ్యంలో ప్రజాబలమే గిట్రాయి. అంతే, రూల్స్ నిబంధనలు రాజ్యాంగం ఇవన్నీ తర్వాత, మిగతా అన్ని తర్వాత. ఏనైనా ఇంత 10% రాజ్యాంగంలో కావచ్చు, చట్టంలో కావచ్చు, చిన్న లొసుగుంటుంది. నీకు ప్రజాబలం లేనప్పుడు ఇక నీకు ఆగే ముచ్చటే ఉండదు. ప్రజాస్వామ్యంలో ప్రజాబలమే ప్రామాణికంగా తీసుకుంటారు. నీకు ప్రజాబలం లేదని తేలిన వెంటనే నీకు ఒక సీటు బీజేపీకి ఎక్కువ వస్తే మీకు ప్రభుత్వాన్ని మనుగడలా కొనసాగడం అనేది ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్లో ఉంటుంది. అది ఎట్లా కాపాడుకుంటారు ఏంటి? వీళ్ళే ఉంటారా? పార్టీ అంటున్నారు. అందుకే బడే బాయ్ చోటే బాయ్ అని ముందే ఇవన్నీ ఊహించా. బడే బాయ్ చోటే బాయ్ అన్నాడంటేనే నువ్వు నియంత్రణ నువ్వు యాక్సెప్ట్ చేసినట్టు మోడీ మళ్ళీ కేంద్రంలో వస్తాడు అని. సాయం కోసం పోయినా అని అడిగిన, ఎందుకు పోయినావు అంటే మీటింగ్, అసలు ఆ మీటింగ్కే పోదు. ఎలక్షన్ ముందు సిద్ధాంతపరమైన ఫైట్ నడుస్తుంటే ముఖ్యమంత్రి మీటింగ్కే రోజుల షెడ్యూల్ వస్తుందండి. ఇట్లాంటి మీటింగ్లు కేసీఆర్ కూడా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇగ్నోర్ చేసి ఇంక ఇదేంటి, ఎలక్షన్ కు వారం రోజుల షెడ్యూల్ వస్తుంది అనగా నేను రాష్ట్రం కోసం సాయం కోసం ఎలక్షన్ షెడ్యూల్ వచ్చే ముందు నీకేం సాయం చేస్తాడు ప్రధానమంత్రి? అది సిద్ధాంతమైన ఫైట్ జరుగుతున్న రాహుల్ గాంధీ అంటుంటే నువ్వు పోయి అన్నవంటేనే నీ సాయం కావాలని అడిగిన వెంటనే మళ్ళీ నువ్వు యాక్సెప్ట్ చేసినట్టు, మళ్ళా మోడీ అధికారంలోకి వస్తాడని యాక్సెప్ట్ చేసినటువంటి అర్థమే పోతుంది. ఆ రకమైనటువంటి వ్యవహరించడంతో ప్రస్తుతం ఈ పరిస్థితి. పార్టీ మారుతాడా, ప్రభుత్వం ఎట్లా కాపాడుకుంటారు ఏంటి, అదే వస్తుంది. ప్రజాబలం లేని నీకు వస్తున్న ప్రెజర్ వస్తుంటే ఏం చేస్తాడు అనేది ఆ టైం జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలకు అనుగుణంగా ఈయన టార్గెట్ ఏముంటుంది, ఈ 5 ఏళ్ళు నేనే సీఎం ఉండాలి, ఏదైతే పార్టీ నాకు కమిట్మెంట్. ఎందుకంటే ఈయన ట్రాక్ రికార్డ్ అది లేదు. ఫస్ట్ ఏబీపీ నుంచి మొదలైండు, తర్వాత టీఆర్ఎస్, తర్వాత తెలుగుదేశము, తర్వాత కాంగ్రెస్. మళ్ళీ ఎందుకంటే ట్రాక్ రికార్డ్ అట్లా లేదు, ఒకే పార్టీ స్టిక్ అని ఉన్నాడు. నీ రాజకీయ జీవితం 16 ఏళ్ళనే ఇవన్నీ మారినావు. నీకు ఇది పెద్ద అది విషయం కాదు. నీ టార్గెట్ 5 ఏళ్ళు సీఎం ఉండాలని టార్గెట్. ఆ టార్గెట్ ఎట్లా రీచ్ అయితే ఆ రకంగా రాజకీయ వ్యూహం వేసుకుంటా వెళ్ళిపోతుంటాడు. అంతే. అవన్నీ ఏమి ఉండవు రాజకీయ. అదంతా తర్వాత నేను సీఎం ఉంటేనే నేను ప్రజా ప్రయోజనాలు ఎక్కువ, నేనైతేనే ఈ 5 ఏళ్ళలో నేనైతేనే చేస్తా అని చెప్పుకుంటాడు, నేనైతేనే అభివృద్ధి చేస్తా అని చెప్పుకుంటాడు. అవన్నీ చెప్పుకుంటారు. అందుకే అభివృద్ధి కోసమే పోయినా అని చెప్పుకుంటారు. ఇవన్నీ తర్వాత టార్గెట్ నేను 5 ఏళ్ళు సీఎం ఉండాలి, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా నేను 5 ఏళ్ళు సీఎం ఉండాలనేది మెయిన్ టార్గెట్ ఉంటుంది.